హైదరాబాద్ మహానగరంలో వాన విలయతాండవం సృష్టించింది. ఒక్కసారిగా కృష్ణమేఘాలు కమ్ముకొచ్చి నగరాన్ని ధారాళంగా ముంచాయి. క్లౌడ్ బర్స్ట్ జరిగినట్టు కుమరించిన వర్షానికి నగరం మునిగిపోయింది. లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోవటం, ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నిమిషాల్లోనే రహదారులు చెరువుల్లా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్డుపైకి నీరు చేరింది. మ్యాన్హోల్స్ ఓపెన్ అవటంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ స్తంభించిపోయింది. నడకలేక, వాహనాల్లో కూర్చోలేక ప్రజలు నరకం అనుభవించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు పూర్తిగా కదలకుండా నిలిచిపోయాయి. వరుణుడి ప్రకోపానికి హైదరాబాద్ మహానగరం అల్లాడిపోయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అల్వాల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆసిఫ్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అల్వాల్ సమీపంలో కొన్ని కాలనీలలో అడుగు బయట పెట్టే అవకాశం లేని పరిస్థితి వచ్చింది. భారీ వర్షంతో మల్కాజ్గిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, రాజ్నగర్, పటేల్ నగరాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై సుమారు మోకాలు లోతు వరకు నీరు చేరింది. చాలా వరకు ఇళ్లలోకి నీరు చేరటం వల్ల వారంతా భవనాలపైకి ఎక్కి తలదాచుకోవాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగరవాసి జీవితాన్ని నరకం చేశాయి. కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టింది. ఇక హైదరాబాద్ మహానగరంలో వాన విలయతాండవం సృష్టించింది. ఒక్కసారిగా కృష్ణమేఘాలు కమ్ముకొచ్చి నగరాన్ని ధారాళంగా ముంచాయి. క్లౌడ్ బర్స్ట్ జరిగినట్టు కుమరించిన వర్షానికి నగరమంతా కూడా మునిగిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజ్భవన్ రోడ్ నుంచి కిరణ్, అలాగే హైటెక్ సిటీ రోడ్ నుంచి రంజిత్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మీరు చెప్పండి, నిన్న 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ అంతా కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇప్పుడు కూడా మరి కాసేపటి క్రితం వాన దంచికొట్టింది. 1 గంట పాటు కూడా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నగరవాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది భాగ్యనగరం కాదు, బాధల నగరం. పూర్తిగా భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో రాజ్భవన్ రోడ్ అంతా కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక చెరువు, ఒక వరద మాదిరిగా, ఒక నది మాదిరిగా ఇక్కడ నీళ్లు మనకు కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఒక 45 నిమిషాల నుంచి 50 నిమిషాల పాటు కురిసినటువంటి ఈపాటి వర్షానికే మొత్తం రాజ్భవన్ రోడ్ అంతా కూడా నీట మునిగిపోయింది. వాహనాలు కూడా కదలలేనటువంటి పరిస్థితి. అందులోనే నెమ్మదిగా ఇటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఏదైతే 4 వీలర్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 50 నిమిషాల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి పరిస్థితి ఈ విధంగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఇది ప్రధాన రహదారి కావడంతో అటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కనీసం వాహనాలు ఇందులో నుంచి వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇప్పటి వరకైతే మనం లైవ్ తీసుకునేటువంటి టైం వరకు ఇటు నడుంలోతు నీళ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల కాలనీ వాసులందరికీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి దృష్టి మనకి ఇక్కడ కనిపిస్తోంది. పక్కనే నాలా ఈ పరిస్థితి దాపురించింది. అందులో కనీసం 4 వీలర్స్ కావచ్చు, ద్విచక్ర వాహనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ పక్కనే ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో వర్షానికి పూర్తిగా నీళ్లు ఆ సైలెన్సర్ లోకి వెళ్లటంతో ఆ వాహనం కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి, మనకు డ్రైవర్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వెళ్ళి ఇటు ముగిసినటువంటి స్కూళ్ళు, కాలేజీల పిల్లలంతా కూడా, విద్యార్థులు కూడా రోడ్లపైనే కనీసం వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ వాహనాలన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వరకు కావచ్చు, ఇటు రాజ్భవన్ రోడ్డు, బేగంపేట నుంచి ఖైరతాబాద్కు వచ్చేటువంటి
వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ 4 వీలర్ కార్లు ఏవైతే ఉన్నాయో సగం లోతు నీళ్లలో కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు డివైడర్ వైపుకు వాళ్ళు నెమ్మదిగా వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా నడుం లోతు నీళ్లు ఇక్కడ మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమే కనీసం ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందంటే వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మనం డ్యూటీ దిగే టైంకు వరుణుడు డ్యూటీ ఎక్కుతా ఉన్నాడు, కనీసం వాహనాలు ఇందులో నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. పూర్తిగా సాయంత్రం వేళల్లో కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా రాజ్భవన్ రోడ్ నుంచి అటు ఏదైతే ఖైరతాబాద్కు వచ్చేటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వాహనాలన్నీ కూడా ఈ నీటిలోనే వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, చెప్పండి. కిరణ్, మనం విజువల్స్ లో చూసినట్లయితే అంటే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి. నగరవాసులందరూ కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా జీహెచ్ఎంసీ హైడ్రా వైఫల్యం అని అనుకోవచ్చా? ఇందులో 100% ఉంది. ఎందుకంటే వర్షాకాలం రాకముందే అటు ఏదైతే ఏప్రిల్ మే నెలలో చేపట్టాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయకపోవడం, నాలాల పూడిక తీయకపోవడం, మ్యాన్ హోల్లను ఓపెన్ చేసి వాటి మీద ఉన్నటువంటి మూతలు ఏవైతే ఉన్నాయో వాటిని మూయకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపరించింది. గత 4-5 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అందులో వ్యక్తులు కూడా 2 వ్యక్తులు కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఇప్పటి వరకు కూడా ఆ 2 శవాలు దొరకలేదు. ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటు నాలాల వైపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత వరద తగ్గుముఖం పట్ట హైడ్రా వైఫల్యం 100% జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా వైఫల్యం 100% కనిపిస్తుంది. గతంలో కంటే ఈసారి పూర్తి స్థాయిలో వాళ్ళు వైఫల్యం చెందారు. కనీసం మ్యాన్ హోల్ క్లీన్ చేయట్లేదు, నాలాల వైపు ఉన్నటువంటి పూడిక తీత పనులు కూడా తీయట్లేదు. కనీసం లోపలికి నీళ్లు వెళ్లేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ జంక్షన్ పాయింట్ లో పూర్తిగా మట్టిని కూడా తీయకపోవడంతో ఈ పరిస్థితి దాపరిస్తుంది. వచ్చిపోయేటువంటి వాహనాలన్నీ కూడా నీటిలోనే వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ నీళ్ల తాకిడి ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 45-50 నిమిషాలకు వచ్చినటువంటి వర్షానికే ప్రధాన రహదారులు ఈ విధంగా ఉంటే మరిన్ని కాలనీలో పరిస్థితి కావచ్చు, మరిన్ని గల్లీలో పరిస్థితి, ప్రధాన రహదారుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్ర వీడి ముందస్తు చర్యలు కనుక చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైడ్రా పరిధిలోకి రాదు మ్యాన్ హోల్లు నాలాలంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మా పరిధిలోకి రాదు, అది హైడ్రా చూస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు వాటర్ బోర్డు డిపార్ట్మెంట్, సివరేజ్ డిపార్ట్మెంట్ కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నట్టు ఈ ముగ్గురు సమన్వయ లోపంతో హైదరాబాద్ వాసులంతా కూడా నిత్య నరకం చూస్తా ఉన్నారు. ఇది భాగ్యనగరం కాదు, బాధల నగరంగా మారిందని మనం ముందస్తుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏప్రిల్ మే నెలలో చేపట్టాల్సినటువంటి నాలాల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నీళ్లు నిలవటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకి రాజ్భవన్ రోడ్లో పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సింధురా.